పల్నాడు రాజకీయం వేడెక్కింది. పోలీసులు వేధించాలంటూ వైసీపీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైసీపీ కార్యకర్తలంటేనే టార్చర్ పెడుతున్నారంటూ ఆరోపించడంతో దుమారం రేగుతోంది. రెడ్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అంటుంటే తమకేమీ సంబంధం లేదని టీడీపీ చెబుతోంది. పోలీసులు టీడీపీ నేతలు వేధింపులు భరించలేక వ్యాపారి వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్యయత్నం చేశాడు. ఆత్మహత్యయత్నం సమయంలో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారని, తనలాగా మరొకరు బలి కాకూడదన్నాడు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలని కోరాడు. తానేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు వంశీలతో కలిసి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించాడు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మాడివైతే వైసీపీలో ఎలా ఉంటావని దూషించారని వాపోయాడు. ఈ అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ. ప్రస్తుతం గుత్తా లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పిడుగురాళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు బంధువులు. లక్ష్మీనారాయణ స్వస్థలం రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురం. అన్నా జగన్ అన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా. ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్నా. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్నా. దాని ద్వారా అన్నా ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నాలాంటోడు ఇంకోటి బలి కాకుండా, నాలాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కన్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. దయచేసి నేను చూడాలనుకున్న రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్నా. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం బస్సు కట్టం తిరిగానన్నా. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనెమిలిపురంలో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్నా. నేను చూడలేకపోయినా నా శవాన్ని అయినా కడసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళన్నా చాలన్నా. ఈ ఒక్కవారు అన్నా. లక్ష్మీనారాయణ గ్రామంలో వైసీపీ క్రియాశీలక వ్యక్తి అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కమ్మ కులానికి చెందిన వ్యక్తి అని పోలీసులు వ్యక్తిగతంగా అవమానించారన్నారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదని కాసు ప్రశ్నించారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించండి అన్నారు. రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, కేవలం అభిమాని, పాపం క్రియాశీలంగా ఉంటాడని, తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీసుకి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు. అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది. ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నంపై గురజాల ఎమ్మెల్యే ఎర్రబత్తినేని శ్రీనివాసరావు స్పందించారు. అతను ఆర్థిక నేరగాడు, అతనిపై చాలా కేసులున్నాయంటున్నారు. ఆర్థిక లావాదేవీలపై ఆత్మహత్యాయత్నం చేశాడని, పార్టీకి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇతను రాజుపాలెం మండలం నెమ్మలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. దానికి సత్తెనపల్లి పోలీసులు కారణం. ఇతను కమ్మకులానికి చెందినవాడు, వైసీపీలు ఎందుకుందామని అడిగాడని చెప్పి కూడా పుకార్లు అవదీయడం అనేది వాస్తవం కాదు. ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆరితేరినవాడు, చాలా కేసుల్లో ఉన్నవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడే తప్పితే దీనిలో తెలుగుదేశం పార్టీ కానీ, సత్తెనపల్లి డిఎస్పీ ఆఫీసు కానీ, లేదా పోలీసులు కానీ